అన్వేష్ బాగున్నారా? బాగున్నా దివ్య, రండి కూర్చోండి. చెప్పండి దివ్య, ఇట్లా చిల్లు. నీకు ఇంట్రెస్ట్ డబ్బులు ఇవ్వాలి కదా, దానికోసం వచ్చినాం. హరి డబ్బులు ఇవ్వ అన్వేష్కి. ఓకే బ్రో. దివ్య, మా విలేజ్ అలవాటైందా? ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లం ఏం లేదు అన్వేష్, ఊర్లో కొత్త కదా, ఎవరు తెలియదు. ఇంట్లో అయితే మస్తు బోరు కొడుతుంది. అప్పుడప్పుడు మీ ఇంటికి రావచ్చా? అదేముంది దివ్య, రాండి. ఒకవేళ ఇంట్లో నేను లేకపోయినా కూడా మా అమ్మాయినా ఉంటుంది. అయితే అన్వేష్ ఏం లేదు కానీ ఇప్పుడు నేను కూడా జాబ్ చూసుకుంటానా, సో ఇది ఇంట్లో ఒకటే ఉంటుంది కదా, సో బోర్ కొట్టినప్పుడు మీ ఇంటికి వస్తుంది మరి. ఓకే హరి. దివ్య, ఇది మీ ఇల్లే అనుకో, నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అయినా కూడా వచ్చేసాయి. చెల్లె, నాన్న అక్కడనే ఉన్నాడు కానీ ప్లీజ్ మాట్లాడు కదా నాన్నతో. నమ్మో నా వల్ల కాదక్క, నువ్వే పోయి మాట్లాడుకో నాన్నతో. సరే నేనే మాట్లాడతా కానీ నా పక్క కన్నా ఉండు. నాన్న ఏందవా జానవా? నాన్న అక్క నీతో ఏదో మాట్లాడాలంట. అక్క వెళ్ళి మాట్లాడుకో నాన్నతో. ఏందో చెప్పి బిడ్డ, ఏమైనా డబ్బులు కావాలనా? ఏం లేదు నాన్న, నా ఫ్రెండ్ది పెళ్ళి ఉన్నది వైజాగ్లో. ఒక 3 రోజులు మా ఫ్రెండ్స్ అందరితో పోయి వస్తా నాన్న. ఫ్రెండ్ పెళ్ళా? ఎవరిది బిడ్డ? నా డిగ్రీ ఫ్రెండ్ నాన్న, అప్పుడప్పుడు నీతో ఫోన్లో మాట్లాడుతుంది కదా సంధ్య, అదే. ఫ్రెండ్స్ పోతా అంటాను. అమ్మాయిలు అబ్బాయిలు అందరు వస్తారా లేకుంటే ఒంటరిగా పోతారా? అమ్మాయిలం అబ్బాయిలం అందరం ఉంటాం నాన్న, అందుకని అందరం కలిసి పోయి వద్దాం అనుకుంటాను. ఎందుకు బిడ్డ, ఇన్ని రోజులు ఐరాలనే ఉంటుంది ఫ్రెండ్స్తోని, మళ్ళీ ఇప్పుడు ఎందుకు రా? నాకు అర్థం కాదు. అబ్బా ప్లీజ్ నాన్న, 3 డేసే కదా, పోయి వస్తా నాన్న. ఎందుకు బిడ్డ, తెల్లాడు ఎత్తే ఎన్నో చూస్తాను పేపర్లో, ఎన్నో జరుగుతాను అత్యాచారాలు. అద్దు బిడ్డ, పుణ్యం నువ్వు సపరేట్ ఇచ్చావా? ఏం కాదులే నాన్న, మేము జాగ్రత్తగానే పోయి వస్తాం. అట్లాగా బిడ్డ, ఇప్పుడు మన జాగ్రత్తగా ఉంటాను ఓకే, నువ్వు అనేది నీ ఒప్పుకుంటా, కానీ అవతల జాగ్రత్తగా ఉండద్దా? అసలే వైజాగ్ అంటాను, ఆడ ఎత్తుంటే పరిస్థితులు మనకు తెలియదు. ఎత్తారా? నాకు అర్థం కాదు. నాన్న పాపం అక్క బాధపడుతుంది కానీ పంపించకపోయాను. అక్కగా చిన్నదానా? ఇప్పుడు అక్క పెళ్లి కాడికి పోకుండా పెళ్లి అయిపోతుందానే? సర్దాకి పోలే.